నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 310 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం, నిందితుల పరార్, 4 వాహనాలు సీజ్. బకాయి వేతనాలు వెంటనే చెల్లించండి, అనంతపురం కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికుల నిరసన. తగాదాల నేపథ్యంలో ఘర్షణ, పలువురికి గాయాలు. మైనార్టీ గురుకులంలో విద్యార్థిపై డిప్యూటీ వార్డెన్ దాడి, విచారణకు ఆదేశించిన రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్. ఇక గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం రాజధాని ప్రాంతంలో మరోసారి రేషన్ బియ్యం దందా బయటపడింది. అక్రమంగా తరలిసిన 310 బస్తాల రేషన్ బియ్యాన్ని తెల్లవారుజామున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ వెంకటరవి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించామని సిఐ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా 4 వ్యక్తులు వాహనాల నుంచి దూకి పారిపోయినట్లు ఆయన తెలిపారు. రేషన్ బియ్యంతో పాటు వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. నంబర్ ఇచ్చిన కూడా ఇదే నంబరు ఇచ్చింది కూడా ఇదే. తుళ్లూరు మండలం మందడం గ్రామంలో నిన్న రాత్రి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ వెంకటరవి మరియు మా సిబ్బంది అంతా ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు చెక్ చేయగా AP 39UD4478 ట్రక్ ఆటో, అలాగే టాటా ఆల్ట్రా లారీ కొత్త వెహికల్, TR వెహికల్, ఈ 2 వెహికల్స్లో కూడా ఈ అక్రమంగా రేషన్ బియ్యం సుమారుగా 310 బస్తాల బియ్యం చెక్ చేసి వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇది మందడం చెందిన సాంబాయికి సంబంధించిన సరుకుగా గుర్తించడం అయింది. దీని మీద కేసు నమోదు పరిచి దర్యాప్తు చేస్తున్నాము. ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడా పట్టుకొని కేసులో కోర్టుకి సబ్మిట్ చేస్తాం. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. 4 నెలల బకాయి వేతనాలు, 5 నెలల హెల్త్ అలవెన్స్లను వెంటనే చెల్లించాలని CITU ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. రెగ్యులర్ కాంట్రాక్టు కార్మికులకు 5 నెలలుగా బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని ఆందోళన చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని CPM నాయకుడు నగర కార్యదర్శి నాగేంద్ర విమర్శించారు. కామ్రేడ్, మనం ఈరోజు కుంటమ్మ కోరిక అడగడం లేదు, అందరం ఎక్కించాం. నేను వస్తున్నా అయిపోయింది. ఈరోజు మన సమస్యలు ఎవరు చెబుదామన్నా పట్టించుకునే పరిస్థితి లేదు. మున్సిపల్ అధికారులు కావచ్చు, పాలక వర్గం కావచ్చు, ఈసారి మన కలెక్టర్ మేరకు నాగలక్ష్మి గారికి వినతిపత్రం అందజేశాం.
మేడం మా సమస్యలు 4 నెలలుగా రెగ్యులర్ కార్మికులు వేతనాలు లేవు. అదొకటి సాయంకాలం కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి రెగ్యులర్ కార్మికులకు అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికులకు 5 నెలలుగా బకాయి పడ్డ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి గత 2 నెలలుగా అధికారుల దృష్టికి తీసుకుపోయినా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తామని చెప్పేసి పరిస్థితుల్లో ఈ రోజు అధికారులు మాయమాటలు చెప్పేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. విధిలేని పరిస్థితులు ఈ రోజు కలెక్టర్ కార్యాలయం దగ్గరికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. 5 నెలలుగా వేతనాలు రాకపోవడంతో మున్సిపల్ కార్మికులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ధరలు పెరిగిపోతున్నాయి, అప్పులు ఇచ్చేటువంటి వాడు లేదు. బ్యాంకులలో అప్పులు తీసుకున్నటువంటి బ్యాంకులు వాళ్ళు నోటీస్ ఇచ్చి ఇళ్ళకి తాళం వేసేటువంటి పరిస్థితి వస్తుంది. అయినా ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏమో నెల వేతనాలు ఇస్తామని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఆర్భాటంగా చెప్తున్నారు, కానీ నెల వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. చేసిన పనికి సమాన వేతనం ఏమంటే అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. హెల్త్ అలవెన్స్ ఇస్తామని చెప్పేసి గొప్పగా చెప్పినటువంటి ప్రభుత్వం హెల్త్ అలవెన్స్ 5 నెలలుగా ఇవ్వనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏమి తినాలి ఏం కొనాలి అనేటువంటి అర్థం కాని పరిస్థితిలో మానసిక వేదనతో మున్సిపల్ కార్మికులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. వివక్ష పాటిస్తుంది ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికులకు ఎవరికైనా వేతనాలు ముందు ఇవ్వాలనుకుంటే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఇవ్వాల. కోవిడ్ టైంలో అనేక వాళ్ళ తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈరోజు పని చేశారు. అదే రకంగా ఈరోజు పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో మున్సిపల్ కార్మికులు చాలా కీలకమైన వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారు స్పందించాలని చెప్పేసి ఈ నిర్మల్ జిల్లా బాసరలో మొదటి రోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 2 సెంటర్ల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్ష కేంద్రాలను తహసీల్దార్ నారాయణ పటేల్, ఎస్ఐ మహేష్ పరిశీలించారు. అదేవిధంగా బైంసాలో తొలి రోజు 10th క్లాస్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని మండల విద్యాధికారి సుభాష్ తెలిపారు. ప్రతి సెంటర్ను పర్యవేక్షిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలు సమస్యలున్నా తల్లిదండ్రులు విద్యార్థులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్ లైన్ నెంబర్ 905998 87730 నెంబర్కి సంప్రదించాలని సూచించారు. జర్ర గుంతరు దగ్గరికి తీయడం కాదు, అక్కడికి ఇక
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జంపల్లి చందునాయక్ తండాలో భూతగాదాలు బగ్గుమన్నాయి. సినీ పక్కీలో కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఏరియా ఆసుపత్రికి తరలించారు. 12 ఎకరాల భూమి విషయంలో 2 బంజారా కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. क्या बोलना रहता है क्या मारा था तू रंडा हाँ तू आ बेटा तू आ तार संगति देख रहा था आजा तू आ हाँ डाली गाल जानवर क्या मारा था रंडा तब मारा डगर दास थे सब बुरा जाता खाओ बाहर खाओ तब बुरा दास अदरसी क्या मारा रहता है क्या मारा रंडा हमें टाटे बहुत से टाटे ना बाहर खाओले तमार बाप पे तूने ना एक पूरे मार दे जाते तमार गाड़ी पोतरा बाहर पानी कला बचाएंगे केर बॉर्डर रहता है कोटिया मटिया चौथा ना हुआ करता मारा करता हाँ तमार गाड़ी तुम तो इच्छा का तुमने अदरा बढ़ गया तमार रखो तमार गाड़ी में जी करा नहीं कर लो तम बेटा पोतरा में पानी कड़ा बेटा तमार क्या बोल रहा चोरा बोल रहा कौन ये ताड़ा करा इधर काटे पर फट जाती बसी ये मर जा सदरेसी ये करा चोरा बोल रहा कौन ये चोरा बोल रहा कौन ये चोरा बोल रहा कौन ये इधर गाड़ी में पड़ कतरा चंगा देगा तमार जमी तमार दाढ़ी चले वो मार के रहे गाले तू सारा बाहर का तू ए पानी बाटल पाड़ा है पानी बाटल है पानी ये लंजो में मारे ये मारे ऊपर ये मारे राम मारो तो फुल्लू मारो ए लंजो का तुम मारो ना कुल काट ए रे देवा तू अर्धम कर ले मैं तमेर केचा हम मी दाड़ लगाले मैं दूंता చెప్తాలే कुल काट रे सुनो मारो माता फोड़ा काय देख रही रे ए ता जमी कचरा है अपने चेट से दो कुल काट हो बे ए देवा आचा बला रे ए रामा देख मैं देख तबे कह रहा छू आचा लवाया को मेरे मारे मार फोड़ मार నల్గొండ జిల్లా నకరేకల్ కేతపల్లి కట్టంగూరు మండలంలో మొదటి రోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించాకే లోపలికి అనుమతించారు. బాబు వాయిస్ రండి మీరు మీరు పక్కన
ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ బకల్వాడ 10వ తరగతి పరీక్ష కేంద్రానికి ఓ విద్యార్థి అంబులెన్స్లో వచ్చి పరీక్షకు హాజరయ్యాడు. గౌతమ్ అనే విద్యార్థికి రోడ్డు ప్రమాదం కారణంగా కాలికి సర్జరీ జరిగింది. అయితే ఎగ్జామ్స్ రాయడం కోసం సూర్యాపేట జిల్లా పాలకుడు మండలం సజ్జాపురం నుంచి అంబులెన్స్లో వచ్చాడు. లోపల దించుకుంటారు. 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వచ్చినావు బాబు? జగిత్యాల జిల్లా కోరుట్ల మైనార్టీ గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థి రాజుపై డిప్యూటీ వార్డెన్ నయీం దాడి చేశారు. డార్మిటరీ రూమ్కి వెళ్లాడని చెప్పినట్లు వినడం లేదని ఆగ్రహంతో కొట్టినట్లు సమాచారం. విద్యార్థిని కింద పడేసి కాళ్ళతో తన్నుకుంటూ పిడిగుద్దులు గుప్పించారు. విద్యార్థి ప్రాధేయపడినా కనికరించకుండా కొట్టారు. ఈ దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్ సయ్యద్ హమీద్ విచారణకు ఆదేశించారు. ఇక తెలంగాణలో ఎక్కడ చూసినా వీడీసీల ఆగడాలు కనిపిస్తున్నాయి. వారు చెప్పినట్లు వినకపోతే ఒక్కో గ్రామంలో ఒక్కో వ్యక్తిని, కొన్ని గ్రామంలో ఏకంగా ఒక సామాజిక వర్గాన్ని బహిష్కరించిన సంఘటనలు కోకొల్లలు. వీరి ఆగడాలకు బలైన కొందరు ఆత్మహత్యలకు పాల్పడితే మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో డీడీసీఏకి నిరంకుశత్వానికి తలొగ్గి బతుకుతున్నారు. తాజాగా వీడీసీ ఆగడాలకు ఒక వ్యక్తి ఇంటి నుండి అదృశ్యమైన సంఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. దిలావర్పూర్ మండలం టెంబోరణి గ్రామంలో ఇది వెలుగు చూసింది. వీడీసీ సభ్యుల పంచాయతీ వల్లనే తన భర్త నర్సయ్య అదృశ్యమైనట్టు అతని భార్య అనుష పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం శివార్లో చాలమయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతనిని హత్య చేసి వ్యవసాయ భూమి ఒడ్డున పడేశారు. మృతుడిని కరేపల్లి మండలం మైనింగ్ మందారం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ కూడగట్టుకొని జీవించేవాడు. డోర్నకల్ సిఐ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. నమస్తే తెలంగాణ వార్త. కాకపోతే బాగా బల్లెవారు చిక్కింది శత్రులు ఉన్నారు అదురు బట్టి దెబ్బలు ఉన్నాయా అదేం తలకా పుచ్చింది అది బాగా తెలంగాణ చూసి దంగేది కాదు. ఆ నుంచి మళ్ళీ కేబుల్ తీసుకొచ్చారా కొట్టారా? అంటే శుభ్రం అయిందంటే
ఏ కొట్టిరండి బ్లడ్ ఉందా దాదాపు 3 రోజులైందా చూసిన ఇక ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో రెండవ రోజు జోరుగా కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం సాగింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధి కుత్బుల్లాపూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద రచ్చబండ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పంజాబ్లోనో హర్యానాలోనో ఉత్తరప్రదేశ్లోనో ఇస్తందుకు బయలుదేరండి అంటే ఇది ఆయన రాజకీయ కోసం తెలుగు ప్రజల యొక్క పైసలను కూడా వాడుకుంటున్నటువంటి దుర్మార్గుడు ఈ కేసీఆర్. ఇక్కడనేమో భూములు అమ్ముతున్నాడు. మన తన వేల మంది రైతులు చనిపోయారు. ఒక్క ఇంటికి పోలేదు, ఒక్క దగ్గరికి పోలేదు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన విద్యార్థులు చచ్చిపోయారు, ఉద్యమకారులు చచ్చిపోయారు. వాళ్ళని పలకరియలేదు. కానీ ఈయనంట పొడిచేస్తా అని దేశమంతా తిరిగి మన డబ్బులు తీసుకుపోయి పంజాబులను, యూపీలను ఇస్తా అని చెప్తున్నాడు. మీరు ఆలోచించుకోండి. నేను తెలంగాణ ప్రజలను మనవి చేస్తున్నా, మీకు అందరికి తెలియపరుస్తున్నా, తెలంగాణ ప్రజలు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మోసకారి కేసీఆర్ను మనం బొందబెట్టకపోతే తెలంగాణ ప్రజల జీవితాలతోని చెలగాటమాడతాడు, తెలంగాణ ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుక తింటాడు అనేటువంటి మాట నేను మీకు మనవి చేస్తున్నా. తెలంగాణ ప్రజలు మీరు వెంటనే దీన్ని ఆలోచించండి. అందరూ బయలుదేరండి. తెలంగాణ ఉద్యమం ఎలా చేసినామో కేసీఆర్ను ఓడించడానికి మరొక ఉద్యమం రావాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఆ ఉద్యమం రాకపోతే తెలంగాణలో ఉండేటువంటి మనం బతకడమే కష్టమవుతుందని కూడా తెలియపరుస్తున్నా. ఈరోజు మాకు స్వార్థం లేదు. నిస్వార్థంగా ఎన్నికలు లేకున్నా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా ఈ పేదవాళ్లకు వాళ్ళకు చెప్పాలని, ఈ అన్యాయాలను, అక్రమాలను ఈ ముఖ్యమంత్రి ఒకరోకు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒకరోకు దోసుకు తింటుంటే మనం చైతన్యవంతులం కాకపోతే మనము కాదు, మన పిల్లలను కూడా మనము వాళ్ళను అమ్ముకున్నా కానీ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అంత కష్టమైన, అంత నీచమైన బుద్ధికి ఈ కేసీఆర్ దిగజారిండు. దానికి ఇక్కడ ఉండేటువంటి కుక్కలంటే ఎవడు? కిషన్ రెడ్డి గారు అనేటోడు. ఇక్కడ కుక్కకు బొక్కేస్తే ఎట్లా కరుగుతుందో అట్లా తినేటోడు ఒకడు ఉన్నాడు. మనల్ని కాపాడవలసినోడు, ప్రజలతో ఓట్లేపించుకున్నాడు. వాడు మనకు సాయం చేసేది పోను కేసీఆర్కు మద్దతు పలుకుతూ పూర్తి. అందుకే ఈరోజు మేము గ్రామాన నిన్న ఇవాళ ఇది 2వ రోజు. మీ ఇబ్బందులు ఏమైనా అడిగితే అయ్యా మా కాయలు 250 రూపాయలు ఉన్న గ్యాస్ ఈరోజు 1150 అయింది. ఆదోరు 40 రూపాయలు ఉన్న మంచి నూనె ఈరోజు 250 రూపాయలు అయింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 310 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం, నిందితుల పరార్, 4 వాహనాలు సీజ్. బకాయి వేతనాలు వెంటనే చెల్లించండి, అనంతపురం కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికుల నిరసన. భూ తగాదాల నేపథ్యంలో ఘర్షణ, పలువురికి గాయాలు. మైనార్టీ గురుకులంలో విద్యార్థిపై డిప్యూటీ వార్డెన్ దాడి, విచారణకు ఆదేశించిన రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్. ఇక ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజేతం. నమస్కారం.